GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకిప్పుడు శరన్నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి ఈ నెల 22వ తారీఖు నుంచి. మరి ఈ 9 రోజులు కూడా నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకు విజయదశమి, ఈ పండగలన్నీ కూడా వరుసగా వస్తాయి, బతుకమ్మ అని చెప్పి. మరి అసలు అమావాస్య మరుసటి రోజు నుంచే ఇవన్నీ ప్రారంభం. అమావాస్య రోజు ఎలాగో ఇల్లు శుభ్రం చేసుకోము, ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు అంటారు? మనకు అమావాస్య ఆదివారం వస్తుంది, శనివారం రోజు 20వ తేదీ ఉంది, 21వ తేదీ అమావాస్య, 22వ తేదీ నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి 20వ తేదీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ శుభ్రం చేసుకునేటువంటి విషయంలో పర్టికులర్గా మనం కొంతమందికి ఏం శుభ్రం చేయాలి, అన్నీ తీసేసేయాలా, అవును, అర్థం కాదు. నేను ఒకటే చెప్తా, ఎప్పుడు కూడా మీరు కనీసం నెల రోజులకి 15 రోజులకి ఒకసారి శుభ్రం చేసుకోండి ఇల్లు. ఎందుకంటే మీరు ఎక్కడైతే పాత వస్తువులు పెట్టేసి అక్కడ మట్టి అవన్నీ ఫామ్ అవుతున్నాయో ఆ జోన్ మీకు ఖచ్చితంగా పాడైపోతుంది. ఒక్కొక్క జోన్ ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. మా ఇంట్లో ఈ డస్ట్ ఇవన్నీ ఉన్న దగ్గర మీరు చూడండి రోగాలు వస్తాయి. అవునా? అలాగే ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ జోన్ వాస్తులు ఏం చెప్పారంటే, ఉదాహరణకి ఈశాన్యంలో అలా ఉంచేసారేవో, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్లో పూర్తిగా మార్పు వస్తుంది. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది. ఈశాన్యం దేవతా గృహం అంటారు, దేవతా సహకారం సరిగ్గా ఉండదు. అలాగే వాళ్ళ ఆలోచన విధానంగా చెప్తూ ఉంటారు, థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది. ఈశాన్యంలో ఎక్కువ దుమ్ము చేరిందంటే మంచి ఆలోచనలు ఉండవా, మంచి ఆలోచనలు ఉండవు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అదే విధంగా తూర్పు ఈశాన్యంలో బాగా దుమ్ము ఉంది, ఎంజాయ్ చేయలేకపోతారు లైఫ్ని. తూర్పులో ఎక్కువ దుమ్ము ధూళి, ఏదో ర్యాక్ కట్టారు, పైనుంచి వేసామండి, అన్ని తీయలేదండి. చాలా మంది ఏమంటారు, ఆ లోపల ఉండిపోయాయి కదా సార్, ఏం కాదండి. లోపల ఉండిపోయినా ఫలితమే. ఇప్పుడు రోగం ఉంది, లోపల ఉంది, ఫలితం ఇవ్వదా, ఇంకెక్కువ ఫలితం ఇస్తుంది. కాబట్టి లోపల ఉందండి, సజ్జాలో ఉండిపోయింది, మేము తీయలేదంటారు. అసలు నన్ను అడిగితే అసలు ఈ పాతగా విరిగిపోయి ఉన్నవి తీసి పడేసేయాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే, బాగా ఏజ్డ్ పర్సన్స్ని ఇంట్లో ఉంచుకోవాలి, పాడైపోయిన వస్తువులు తీసుకెళ్ళి బయటపడేయమని చెప్పింది. నువ్వు వాడవు, ఇరిగిపోయి ఉన్నాయి, అక్కడ ధూళి దుమ్ము పడుతుంది, వాటిని తీయలేదంటే అక్కడ ధూళి దుమ్ము అన్నీ పడతాయి, బూజు పట్టింది. అది మీకు తెలియకుండానే మీ లైఫ్ ప్యాటర్న్ని మార్చేస్తుంది 100%, అందులో డౌట్ ఏం లేదు. సో తూర్పులో ఎప్పుడైతే అలా ఉందో మీకు ఏమైపోతుందంటే, మీ యొక్క సోషల్ కమ్యూనికేషన్స్, ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద పూర్తిగా దాని ప్రభావం పడుతుంది. తూర్పు ఆగ్నేయం పాడైంది, అలాగే అంటే తూర్పు ఆగ్నేయంలో మొత్తం పెట్టేశారు పిచ్చి పిచ్చిగా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సంతానం మీద ఎఫెక్ట్ వస్తుంది. రెండవది డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు, వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆగ్నేయం పాడైపోయింది, ఫైనాన్షియల్ మీద పడుతుందమ్మా ఎఫెక్ట్. అది దక్షిణాగ్నేయం పాడైంది, వాళ్ళ శక్తి కోల్పోతారు, అంటే వాళ్ళ పవర్స్ కోల్పోతుంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు శక్తిహీనంగా అయిపోతుంటారు. దక్షిణాగ్నేయంలో ఎక్కువ ఉన్నాయంటే చాలా మటుకు ఇళ్లలో ఏమైపోతుందంటే, ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా, ఆగ్నేయము దక్షిణం కూడా 3 జోన్స్ ఒక్కోసారి వస్తాయి. కొంచెం చిన్న ఇల్లు అయితే, పెద్ద ఇల్లు అయితే 1-2 జోన్సే వస్తాయి మనకి, బ్రహ్మస్థానం నుంచి మొదలై. దక్షిణాగ్నేయం అనేటువంటిది శక్తి దేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. సో ఈ దేవతలు 15 మంది దేవతలు, శక్తి దేవతలు. అక్కడ ఆగ్నేయం హృదయే ఆజ్యగేహ ప్రశస్తయేతం అని ఉంటుంది. అంటే ఆజ్యగేహ ప్రశస్తయేతం అంటే మనకి నెయ్యి బాటిల్ పెట్టమని చెప్తారు అక్కడ, అది శక్తి దేవతలకు బలం. సో అక్కడ కనుక వీళ్ళు ధూళి దుమ్ము పైన ఏదో సజ్జా పెట్టేశారంటే పర్టికులర్గా మీకు ఇబ్బంది వస్తుంది. వాళ్ళ యొక్క ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీస్లో మార్పులు వచ్చేస్తాయి, చాలా ఎనర్జీస్లో మార్పు వస్తుంది. దక్షిణం ఉంది, ఉన్న ప్లేస్లోనే ఉండిపోతాడు, జాబ్లో ఎదుగుదల ఉండదు. అయితే మీరు అడగవచ్చు, మరి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ వెస్ట్ సైడ్, ఏ ఇంట్లో అయినా ఏ రూమ్లో అయినా వెస్ట్ సజ్జల మీద మీరు పెట్టుకోండి. ఇంక ఇంట్లో ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయంటే అయితే పెట్టినప్పటికీ కూడా చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అవలా పెడతారు, సంవత్సరాల తరబడి తీయరు, మొత్తం బూజు ధూళి పెరిగిపోతుంది. అది పెద్ద దోషం. మీరు ఎప్పటికప్పుడు తీయండి, 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి తీసి క్లీన్ చేసుకోండి. అవి ఏం పడేయలేము మా జ్ఞాపకాలు అనుకుంటే, లేదా కొన్నిసార్లు పెట్లు ప్యాక్ చేసి పెట్టేస్తారు, ప్యాక్స్గా కాటన్ వాటిలో పెట్టేస్తుంటారు, చూసుకోండి. దక్షిణ నైరుతి అనుకోండి, అదేమైపోద్దంటే అక్కడ ఎక్కువ అయితే అది వేస్టేజ్ జోన్ యాక్చువల్గా. దక్షిణ నైరుతియో హృదయ పురుషతయాగమేంద్రం బాత్రూమ్ లెట్రిన్ కట్టుకోమన్నాడు, కానీ
ఖర్చులు ఎక్కువ చేస్తుంది, అక్కడ ఎక్కువ బూజు ధూళి ఎక్కువ అయిపోతాయి. అంటే వాడు దేనికి ఖర్చు పెడుతున్నాడు తెలియ ఖర్చు ఇది పెడుతుంటాడు. తూర్పు అయితే మీరు అన్నది దక్షిణ ఇది నైరుతి తూర్పు ఇటువైపు అనుకోండి, వస్తుందా? ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి, ఇది దక్షిణం అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది, వెనకది పడమర అవుతుంది. పడమర అవుతుంది. ఈ దక్షిణకి నైరుతికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు, ఓకే. సెంటర్. నైరుతిలో బరువులు పెట్టేస్తారు, మంచిదే. కానీ నేనేమంటానంటే బూజీ మనకి ధూళి దుమ్ము ఎక్కువ ఉంది, భార్యాభర్తల మధ్య 100% వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు క్లీన్ చేసి చూడండి ఎంత బాగుంటుందో. వాళ్ళ టాలెంట్స్ మీద, వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే వాళ్ళు ఒక టాలెంట్ ఉంది, ఒక డాక్టర్ గారు ఉన్నారు, లేకపోతే ఒక నాగలి, అక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నైరుత్యత శస్త్ర గారు అన్నారు. అంటే నైరుతిలో మీ యొక్క శస్త్రాలు పెట్టుకోమన్నారు. అంటే మీకు ఏదైతే టాలెంట్ ఉందో, అది ఆస్ట్రాలజరా, లేకపోతే డాక్టరా, రైతా, ఆయన ఒక ఇంజనీరా, వాళ్ళకి సంబంధించిన పనిముట్లు పెట్టుకోమని చెప్పారు అక్కడ. అయితే మన వాళ్ళు అక్కడ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్స్ కడుతున్నారు, బట్ అదేం బ్యాడ్ ఏం కాదు. కానీ శాస్త్రంలో చెప్పిందంటే పనిముట్లు పెట్టుకోమని చెప్పారు. రెండవది గర్భంతో ఉన్నటువంటి స్త్రీ నిద్రించాలి, అప్పుడు ఫ్రీ డెలివరీ అవుద్దని చెప్పారు. అది అలాగే పడమర నైరుతి. పడమర నైరుతి అంటే పడమరకి నైరుతికి మధ్య భాగం విద్యాభ్యాస మందిరం అని చెప్పి అక్కడ బుక్స్ పెట్టాలి. చాలా మంది బుక్స్ పెట్టేస్తారు, కానీ వాటిని తీయకుండా అక్కడ బూజు పడుతుంది. అది పిల్లల ఎడ్యుకేషన్ మీద పడుతుంది. మన డిజైర్స్ నెరవేరవు అక్కడ బూజు ఉంటాయి. బూజులు దుమ్ము ధూళి ఉందనుకో మన డిజైర్ నెరవేరదు. పడమరలో బరువులు పెట్టుకోవచ్చు హ్యాపీ, కానీ పడమర లాభాలు ఇవ్వదు మీకు ఎక్కువ బూజు ధూళి ఉంటే. పడమర వాయువ్యం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, కానీ అక్కడ ఉంటే డిప్రెస్కి గురవుతారు. వాయువ్య భాండార సంస్థితం అన్నారు, అంటే వాయువ్యంలో నువ్వు బియ్యం బస్తాలు పెట్టుకోమని చెప్పారు, తప్పులేదు. కానీ బూజు ధూళి ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, మానసిక ప్రశాంతత ఉండదు. ఉత్తరవాయువ్యం అయితే భార్యాభర్తల కలయికలో దెబ్బతింటుంది, వాళ్ళిద్దరి మీద ఒకరికొకరు విరక్తి కలుగుతుంది. ఉత్తరం అంటే నార్త్ కుబేరుడు ఉండే స్థానం. ఉత్తరైన నిధి సంస్థితం ధనం పెట్టుకోమని చెప్పారు. వీడి దిశలో అన్ని బరువులు పెట్టాడంటే ఫైనాన్షియల్ లాసెస్, ఫైనాన్షియల్ క్రైసిస్ 100% వస్తుంది. అలాగే ఉత్తర ఈశాన్యం, అది కూడా ఔషధాత్ కార్యత. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యత అంటే ఔషధాలు పెట్టుకోమని చెప్పారు అక్కడ. అక్కడ కనుక వీళ్ళు పెడితే అది కూడా హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే యాక్చువల్గా అసలు ఉత్తరంలో అసలు మీరు బరువులు పెట్టకూడదు, అక్కడ వైట్ కలర్ ఉండాలి. అప్పుడు ఫైనాన్షియల్ గాను, ఆరోగ్యంగాను, ధనపరంగాను, ఇద్దరి మధ్య అట్రాక్షన్ అంతా బాగుంటాయి. ఇక ఈశాన్యం ఎలాగో చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శనివారం రోజు నీట్గా తుడిచేటప్పుడు చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పైన తుడిచేసుకుంటారు, కార్నర్ దులిపేసుకుంటారు, పూజ గది దులిపేసుకుంటారు. కానీ పూజ గది ప్రతి లోపల ఉన్న ప్రతిదీ తీయాలి. ఇప్పుడు మనం బాడీ ఉంది, టాక్సిన్స్ బయటికి పోవాలి, నిమ్మకాయ నీళ్ళు తాగండి ఎందుకు చెప్తున్నారు? పైన మాత్రమే మీరు స్నానం చేయండి అని చెప్తారా డాక్టర్ గారు? లోపలిది కూడా పోవాలండి, లోపలే మెయిన్ అండి. మీకు లోపల నుంచి చర్మం నుంచి చెమట రావాలండి. బయట నైట్ టైం అయితే టాక్సిన్స్ని విడుదల చేస్తుందని చెప్తాడు. కరెక్టే అండి, అవునా కదా? అందుకే మన వాళ్ళు అది రిలీజ్ చేస్తుంది. కాబట్టి నువ్వు అట్లాగే నువ్వు పోయి వంటగదిలోకి పోతే నీకు ఉండేటువంటి ఏవైతే అక్రిములు ఏవైతే ఉంటాయో నువ్వు ఒక గిన్నె పట్టుకున్నావు, దానికి చేరుతుందా లేదా? నువ్వు దాన్ని అలాగే నువ్వు టీ చేసుకున్నావు, మరి అది నీ కడుపులోకి వెళ్తే మంచిదా కాదా? అందుకని మన వాళ్ళ సిస్టమ్ పెట్టారు, నువ్వు స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళు, స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళాను. అది తెలియదు, ఇది మూఢనమ్మకం, అది ఇది అనుకుంటారు. అది కాబట్టి ఇవి పాటిస్తూ ఉన్న మూల క్లీన్ చేసుకోండి. ఇవాళ పర్మనెంట్ ల్యాబ్స్ అవన్నీ వచ్చాయి, చక్కగా వాళ్ళని పిలిస్తే వాళ్ళు క్లీన్ చేసిపోతారు, చేసుకోండి. నిజమే అండి, ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇది దీనివల్ల ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి నిలవదు అని ఒక్కటే అనుకుంటారు, కానీ ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. లక్ష్మి ఏంటంటే ఆరోగ్య లక్ష్మి. మీకు ఇంట్లో ధూళి దుమ్ము ఉంది, ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు మీరు పాపం మొన్న హెల్త్ ఇష్యూ అయిందన్నారు, 40,000 ఖర్చు అయ్యాయి, మరి లక్ష్మీదేవి పోయినట్టుగా. అంటే దానివల్ల అయిందని నేను చెప్తున్నా, మీ ఇల్లు నీట్గానే ఉండొచ్చు, కానీ అనారోగ్యంతో పాలైనప్పుడు ధనం పోతుందిగా. కొన్ని రోజులు లీవ్ పెడతాం, అది శాలరీ కట్ అవుతుంది, మరి హాస్పిటల్కి వెళ్తాం. ఇవాళ రేపు మనం హాస్పిటల్కి వెళ్ళామంటే వేలే అయిపోతున్నాయి. అలా ఉంది సొసైటీ. నిజమే అండి. గురుగారు, మనకు మహాలయ పక్షాలు 15 రోజులు ఉంటాయి. అయితే ఈ మహాలయ పక్షాలని పితృపక్షాలు అని కూడా అంటూ ఉంటారు. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని అంటూ ఉంటారు. అసలు ఎవరు చేయాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా? అంటే చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలే చేయాలా? వాళ్ళకు అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా తెలిసిన వాళ్ళకి సంబంధించి కూడా చేయొచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. అలా కూడా చేయొచ్చా? అసలు ఏం చెయ్యాలి, ఏ రోజున చేస్తే మంచి ఫలితం ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహాలయ పక్షాల్లో మనకు రకరకాలుగా చేస్తుంటాం. నిత్య తర్పణములు అంటారు, రోజు వదిలే కూడా ఉంటే మహాలయ పక్షంలో ఖచ్చితంగా 15 రోజులు వదులుతారు ప్రతిరోజు.
న్యాచురల్గా అయితే రోజు చేయాలి అది మనం. ఋషి తర్పణము, దేవతా తర్పణము, పితృతర్పణం ఇలా ఉంటాయి వాళ్ళందరికీ. అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత చెప్పుకోవడం వాళ్ళకి. అంటే ఈ 15 రోజులు కాకుండా మిగతా ప్రతి రెగ్యులర్గా రోజు చేసుకోవాలి. అది చేయాలంటున్నారు. మనకి ఏంటంటే అది మన దానిలో ఉన్నటువంటిదే. ఉమ్, రోజు రోజుకి అది ఏమైపోయిందంటే తరాలు మారుతున్నా కొద్దీ ఎక్కడో కట్ అయిపోయింది అదంతా కూడా. హా, ఓకే. అయితే ఈ మహాలయ పక్షాలలో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు చూడండి, ఎవరికైనా సంవత్సరీకాలు ఆబ్దికాలు ఉంటాయి కదా, అవును. ఈ సమయంలో చేసినా చేయకపోయినా ఏమైనా కానీ ఉమ్, ఈ ఈ మహాలయ పక్షాల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దేవతా ఎనర్జీ మనల్ని ఎలా రక్షిస్తుందో ఉమ్, పితృదేవతా ఎనర్జీ కూడా అంతకంటే అద్భుతంగా రక్షిస్తుంది. ఉమ్, తొందరగా స్పందిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో ఉమ్, బాగా ఇబ్బంది ఉందనుకోండి, మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి పితృదేవతల్ని, తాతగారినో ఎవరినో, ఉమ్, ఏమిటో పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఏం లాభం అసలు అని అనుకోండి, అసలు ఆ, టక్కన వస్తారు. మీకు ఎందుకు ఇంట్లో మనకి గిన్నెలు అవి ఉంటాయి సార్, చెంచాతో టక్ టక్ టక్కన కొట్టద్దు అంటారు, అలా కొడితే వస్తారు అసలు యాక్చువల్గా వాళ్ళు. ఓ, ఖాళీ గిన్నెలు చప్పుడు చేయకండి పితృదేవతలు వస్తారంటారు. ఆహాహా, అంటే వాళ్ళు వచ్చి అక్కడ ఏమీ లేక వెళ్ళిపోతే వాళ్ళు పాపం బాధపడతారు అనే భావనతో. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, మనకి నెగటివ్ ఎనర్జీస్ అని ఉంటున్నాయి. అవునండి. పిశాచ బాధలు, ఇంట్లో సంతానం లేకపోవడము, పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, ఇంట్లో ఎదుగుదల లేకపోవడము, అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఉండడం ఇంట్లో అందరూ ఉంటుంటారు. సో దానికి కారణం ఏమిటి అంటే ఉమ్, తెలియకుండానే కొన్ని కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళని పట్టి పీడించడం. ఓకే ఓకే. అలాంటి వారి లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి స్నానం చేయబుద్ధి కాదు, ఉమ్, ఏ పని చేయబుద్ధి కాదు. ఓకే. ఉమ్, అలాగే సమయానికి వండుకోరు, తినరు, ఎప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఏదో ఏడుస్తున్నట్టుగా ఏడుస్తుంటారు, రాత్రిపూట నిద్రపోలు, పగటిపూట పడుకుంటూ ఉంటారు. ఇవన్నీ పిశాచ బాధ లక్షణాలు అంటారు. మరి ఏమిటి ఈ పిశాచాలు, ఇవన్నీ ఏమిటి? కొంతమంది ఆత్మలు అంటారు, మరి పిశాచాలు అంటారు. ఇవన్నీ ఏంటంటే పిశాచము అనేటువంటిది ఒక మనిషికి సరైన సంస్కారాలు జరగకపోతే ఉమ్, ఆత్మ పిశాచంగా మారడం ఒకటి. పిశాచ జన్మ ఎత్తుతారు, అంటే వీళ్ళు చేసుకున్న కర్మలను బట్టి పిశాచ జన్మ వేరుగా ఉంటుంది. ఉమ్, అలాగే మనం ఆత్మలు, దెయ్యాలు అంటాం చూసారా, అవునండి. మనకి దెయ్యాలు, సారీ వేరే వాళ్ళ ఆత్మలు మనకి దెయ్యాలు, అవును. కానీ మన పితృదేవతలు ఇంకోరికి దెయ్యాల్లా కనిపిస్తారు. యాక్చువల్లీ మీకు అర్థమైందా? అలా ఏంటంటే అవి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చూడండి లైఫ్లో ఎదగలేకపోతున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నప్పుడు ఉమ్, వాళ్ళ జన్మజాతకంలో ఉండే కొన్ని దశలు ఉంటాయి. నీచ గ్రహ దశలు, అంటే ఏదైనా గ్రహం నీచపడింది, ఉమ్, నీచగ్రహ దశలు. నీచగ్రహ దశల్లో ప్రత్యేకంగా బుధుడు నీచపడి గనక లగ్నానికి సంబంధం వచ్చి ఆ మహాదశలు కానీ అంతర్దశలు కానీ నడిచినప్పుడు ఏమవుతుందంటే ఎవరో దేనికో మంత్రప్రయోగం చేస్తే వీడికి వచ్చి తగులుకుంటుంది. ఎక్కడో రోడ్డు మీద సంబంధం లేకపోయినా, రోడ్డు మీద ఏదో నిమ్మకాయ ఉంది, కొబ్బరికాయ ఉంది, దాన్ని అన్నాడు, ఆ, పక్కన పడేసాడు, అది వచ్చి టక్కన పట్టుకుంటుంది. అరే, అంటే ఎవరి కోసం ఎవరో చేశారు, అవును. ఏదో దిష్టి తీసి పడేసారు, ఏదో చేశారు, వీడి టక్కన తగులుకుంటుంది ఉమ్, బుధుడు అయితే. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి చెప్పబడింది. ఓకే ఓకే. అలా అందులో పర్టికులర్గా రాహువు, శని ఇలాంటివి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఉమ్, ఒక్కొక్కసారి వాళ్ళకి ఇలాంటి జరిగినప్పుడు ఎవరి దగ్గరికైనా ఈ బ్లాక్ మ్యాజిక్ తీసేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అవును ఇందులో ఉందని చెప్తారు వాళ్ళు. అవునవును. అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఉన్నప్పుడు కూడా మనకి దేవతా అనుగ్రహం, ఎలా అయితే ఆంజనేయ స్వామిని స్మరిస్తాము, ఉమ్, ఇలాంటివి చేస్తుంటాం కదా, వీటితో పాటు పర్టికులర్గా ఎప్పుడైతే మనం ఈ పిశాచ బాధలు పోవడానికి, ఈ ఆత్మ సంబంధించినటువంటి విషయాలు పోవడానికి పితృదేవతలను కనుక తలుచుకుంటే వాళ్ళు వచ్చి వాటిని పంపిస్తారు. అంటే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. మీకు అర్థమైందా? అర్థమైంది. అదొక ఫ్రీక్వెన్సీ. మన కంటికి కనబడకుండానే చాలా లోకాలు ఉంటాయి. ఉంటాయి. ఇక్కడే యక్షిణీలు తిరుగుతుంటారు, ఇక్కడే అంటే దేవతలు తిరుగుతుంటారు, ఉమ్, పిశాచాలు తిరుగుతుంటాయి, కానీ మన కంటికి కనబడదు, ఎందుకంటే మనకంత శక్తి లేదు. ఓకే ఓకే. కాబట్టి ఇలా వాళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వాలి కదా వాళ్ళు. అవును. ఎప్పుడైతే మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు చేయడము, ఈ రకంగా పితృతర్పణాలు, పితృ సంబంధించినవి చేసేటప్పుడు, ఉమ్, ఇప్పుడు తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, తండ్రే చేయాలి. ఆహా, అలా కాదు, తండ్రికి అలాంటివి ఏమీ ఇష్టపడ్డండి, ఆయనకి అసలు బాధ్యత లేదు అన్నప్పుడు మనవడు చేయొచ్చు, తప్పేం కాదు. మనవడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఉమ్, వాళ్ళకి చేసుకోవచ్చు, తప్పేం కాదు. మగవారే చేయాలి. మగవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో, ఆ, కానీ స్త్రీమూర్తి ఉంది, ఆ అమ్మాయి చక్కగా మనకి ఏమంటారు స్వయం పాకం ఇవ్వడం చేయవచ్చు, తప్పేం లేదు అందులో. కాకపోతే అదేంటంటే
మన వంశాన్ని నిలబెట్టడానికి, మన వంశం ఉద్ధరించడానికి ఖచ్చితంగా అది పనికొస్తుంది. ఇంక అందులో సందేహం ఏం లేదు. ఓకే. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం. సినిమాకి వెళ్తే 2000 ఖర్చు అయిపోద్ది మనిషికి. ఇవాళ రేపు మీకు తెలియదేముంది. అవునండి. ఇలా వెళ్ళామా, టికెట్ తీసుకున్నామా, పాప్కార్న్ తిన్నామా, ఇలా బయటకు వచ్చామా, అయిపోయింది. 1000 రూపాయలు కాదు ఒక మనిషి వెళ్ళినా. అవును. ఇవాళ రేపున టికెట్స్ రేట్స్ అక్కడ లోపల ఉండేది జస్ట్ పాప్కార్న్ అవి ఇవి తీసుకుంటే 400 అయిపోతుంది. బాటిల్ 100 రూపాయలు పెట్టి అమ్ముతాడు మీకు. అవును. సినిమా ఇట్లాంటి వాటిలో తెలుసు కదా మీకు. వచ్చినట్టు తీసుకోవాల్సింది వాటర్ అక్కడ ఎంత బాటిల్ రేట్ అన్నా కూడా. అక్కడ ఒక ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది. అక్కడ వెళ్ళేకి తీసుకోకపోతే ఏమిటి అందరు తీసుకుని మనం తీసుకోలేదు, అవునవును. ఫ్రెండ్స్తో వెళ్ళి అదొక ఇది అలా అయిపోయింది సొసైటీ. అయితే నేను అనేది ఏంటంటే ఇవన్నీ మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఖర్చు అంత ఉండదు. అంతే. కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించేది, మేము వంశాన్ని ఉద్ధరించేది పితృదేవతలు కాబట్టి ఖచ్చితంగా చేయండి. తర్పణము వదలొచ్చు, తప్పేం లేదు. ఓకే. రెండవది ఈ స్వయం పాకం ఎవరైనా ఇవ్వచ్చు. ఇది మన రిలేషన్స్కే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే నాకు ఇష్టం అనుకోండి బాగా, ఉదాహరణకి ఆయన పేరు మీద కూడా మనం పితృపక్షాల్లో చేయొచ్చు. ఓకే. అలాగనమాట. శాస్త్రాల్లో ఇంకా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇవేవి సిస్టమ్స్ తెలియవు. శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవతల సంతృప్తి కోసం నువ్వు ఒక చలివేంద్రం పెట్టగలవా, పెట్టు. అంటే ప్రకృతికి నువ్వు ఏదైతే చేయగలవో, భూత దయ అంటారు, ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మనకి చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఏంటంటే మరి విదేశాలలో ఇటువంటి పితృదేవత తర్పణాలు కానివ్వండి, పితృదేవతలను ఆరాధించడం కానివ్వండి, ఇవి ఏమీ ఉండవు కదా. మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వంశాలు అభివృద్ధి అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి అందరికీ సందేహం వస్తుంది. దానికి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఒకటి అతను ఇంకొన్ని ధర్మాలు చేస్తుంటాడు, ఎవరికో ఫుడ్ పెట్టడం, చేసే పనుల్లో ధర్మం ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటుంది. అంటే ఒకటి ధర్మమైనా పాటించు, లేదా మన శాస్త్రాల్లో చెప్పినటువంటివి పాటిస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఓకే. ఓకే. ధర్మం కూడా మనం రక్షిస్తుంది. అందుకే ధర్మాధ్యక్ష అంటారు అమ్మవారిని. మూల స్వరూపం అమ్మవారి. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని. అంటే ధర్మానికి అధ్యక్షురాలంటే ఏమిటి దాని అర్థం? ఆవిడ మెయిన్. అంటే ఎవడోడు ఏ ధర్మాలు చేస్తున్నాడు చూసి దాన్ని బట్టి కూడా ఫలితం ఇస్తుంది అమ్మవారు. కాబట్టి కనీసం ధర్మంగానే ఉండు, ఈ సిస్టమ్స్లో పాటించకపోయినా అప్పుడైనా నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు శాస్త్రంలో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ తర్పణాలు వదలడం ఇదంతా పక్కన పెడితే ఆఖరి రోజు అమావాస్య రోజు మాత్రం వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి ఫోటో ముందర పెట్టి అలా చేస్తారు. రకరకాలుగా చేస్తారమ్మా, చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. అంటే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ అనుగ్రహం పొందాలి అనేది మొత్తం కాన్సెప్ట్. ఓకే. అంటే వాళ్ళు అనేవారు ఒకరు ఉన్నారు, వాళ్ళని తలుచుకోవాలి. వాళ్ళ యొక్క అంటే వాళ్ళనేదే లేకపోతే మనం లేంగా ఫస్ట్. అక్కడ బీజం అది కదా, అందుకని దాన్ని తలుచుకో, దానికి కృతజ్ఞతతో ఇవ్వు అని చెప్పడం, అంతే మించి ఏం లేదు. రకరకాలు చేసి ఫోటో ముందు పెట్టేసి అలా చూపించి ఎవరికో వచ్చిన వాళ్ళకి భోజనం పెడతారు, రకరకాలుగా ఉంటుంది, చేయొచ్చు. ఎందుకంటే మీకు ఆ వచ్చిన భోక్తలు అంటారు వాళ్ళని, ఆ భోక్తల్లోకి పితృదేవతలు ఆవాహనం అవుతారు. వాళ్ళు వాళ్ళ రూపంలో వచ్చి అవి తీసుకొని వెళ్తారు. ఓకే. ఓకే. అంటే వాళ్ళ తరఫున మనం చేసే మంచి పని ఏదో ఒకటి ఈ 15 రోజుల్లో చేస్తే ఎక్కువ ఫలితం. కొంతమంది చూడండి మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కో వాటికి తీసుకెళ్లి బియ్యము పప్పులు ఇస్తారు, అది కూడా చెందుతుంది. కాకపోతే ఇది శాస్త్రోక్తంగా చేస్తున్నాం, అది ఇంకొక రూపంలో వస్తుంది వీడికి. ఆ ధర్మం అది ఏదైతే పాటించాడో అది ఇంకో రూపంలో స్లోగా వస్తుంది. ఇదేంటంటే డైరెక్ట్గా మనం ఆ పితృదేవతలను పిలిచి ఒక మంత్రం చెప్పి అది చేసి దర్భపడిచి దాని మీద పిండ ప్రదానాలు చేయడము, అవన్నీ ఇది ఒక షార్ట్ కట్ వే. మీరు ఎట్టడో తిరిగి అమెరికా వెళ్ళడానికి స్ట్రైట్గా ఫ్లైట్లో వెళ్ళడానికి ఎలా ఉంటుందో ఇది ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటిది, అది ఇంకో రూపంలో వస్తుంది. ఈ తర్పణము ఇదంతా అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని అంటే మళ్ళీ బ్రాహ్మణులు లేకుండా నార్మల్గా నువ్వులు ఆ నీళ్లు వదలటమేనా, మంత్రం ఏమన్నా చెప్పుకోవాలంటే ఇలా పెట్టి పితృదేవతాభ్యో నమః అనుకొనిస్తారు. యూట్యూబ్ లో బోల్డ్ అనే వీడియోలు ఉన్నాయి. అంటే ఎవరికి చేస్తామో వాళ్ళ పేరు పేరు 3 తరాలకి చెప్తారండి. 3 తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి, అట్లా 3 తరాలు. ఇటైతే తల్లి యొక్క అత్తగారు, అత్తగారి యొక్క అత్తగారు, ఇలా చెప్తారు. తల్లి తండ్రి ఒక్కొక్కటి మొత్తం వృక్షం ఉంటుంది. అసలు చాలా మంది అయితే రోజు, అంటే చాలా తక్కువ మంది చేసేది, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అంటారు చూసారు, ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరికీ వదులుతారు. మీకు కాశీ వెళ్ళి పిండ ప్రదానాలు చేశారనుకోండి, ఆయన ఒక 40-50 ఉండలు ఇస్తాడండి. మీకు ఎవరెవరు ఉన్నారు అందరికీ వదలని అంటాడు. అందులో మీకు ఏదైనా జీవులు ఉంటే వాటికి కూడా వదలని అంటాడు. కుక్క చచ్చిపోయింది ఇంట్లో, ఆ కుక్క కూడా వదలమని చెప్తాడు. నిజంగా అలా ఉందా శాస్త్ర ప్రకారం? జంతువుకి కూడా
ఓకే. అంటే మీ పూర్వజన్మ కర్మని బట్టే పశు పక్ష సుతాలయ అంటారు. అంటే పశువులు పక్షులు మీ కర్మలో భాగం అవన్నీ. ఓకే. ఓకే. అది మీకు ఎక్కడో రుణపడి ఉంది, అందుకని మీ ఇంటికి వచ్చి కాపలా కాచింది. మీరు దానికైతే రుణపడి ఉన్నారు, మీరు అందుకే దానికి రోజు ఫుడ్ పెట్టగలిగారు. లేకపోతే ఎప్పుడు ఇంట్లో తిరగనిచ్చేలాగా కుర్చీలో కూర్చోబెట్టుకొని, నేను మొన్న ఒక వీడియో చూశాను, ఒక టైటిల్ ఏం పెట్టారంటే దీనికి రాజయోగం పట్టిందని ఉంది. ఏమిటంటే ఒక కారులో ఒక ఆవిడ మంచి కారులో దిగి రోడ్డు మీద ఉన్న కుక్క పిల్లని ఇలా చిన్నగా చున్నీ కట్టుకొని లోపల పెట్టేసుకుంది. ఆహా. అంటే ఏంటి, రోడ్డు మీద అసలు తిండి ఎప్పుడు దొరుకుతుందో దొరకదో తెలియని కుక్క బతుకుంటుంది. కానీ అది ఎప్పుడైతే కారు ఎక్కిందో ఆమె ఏం చేస్తుంది, చక్కగా రోజు తీసుకెళ్ళి రోజు దానికి ఏం కావాలో పెడిగ్రీ తినిపిస్తుంది, చికెన్లు మటన్లు తినిపిస్తుంది, దాని రాజ్యం పట్టిందిగా. అంటే ఆ కుక్క పిల్ల ఆమెకి ఎక్కడో రుణం ఉంది, ఆ కుక్క పిల్లకి పెట్టాల్సింది ఏదో రుణం ఉంది, ఎక్కడో ఏ జన్మలోనో ఎవరో ఈమె ఆమె వాళ్ళకి పెట్టాల్సింది ఉంది. ఇప్పుడు కుక్క పిల్లగా పుట్టాడు, ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి పెంచుకుంటుంది. అంటే ఈ రకంగా చూస్తే ఒకరి దగ్గర మనం ఏదైనా తీసుకొని తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా మరొక జన్మలో అది ఈ రకంగా ఏదో రకంగా తీర్చుకుంటాం. అయ్యో, దాని మీద ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు పడుతుంది అయితే చెప్పాలంటే. అది మనం మళ్ళీ ఒక టాపిక్ లో మాట్లాడుకుందాం. గురుగారు, మనం ఇంత ముందు చేసిన వీడియోలో రుణానికి సంబంధించి మీరు ఒక మాట అనడం జరిగింది. అంటే రుణపడిపోతాము, దానికి సంబంధించి ఒక వృత్తాంతమే ఉంది అని చెప్పి మీరు అనడం జరిగింది. అసలు ఏంటి రుణానికి సంబంధించిన ఆ వృత్తాంతం ఏంటో ఒకసారి వివరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రుణం అంటే అందరూ అప్పు అని అనుకుంటారు. అప్పు ఒక్కటే కాదండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన లైఫ్లోకి ఎవరైనా ఎంటర్ అయ్యారు, వాళ్ళ వల్ల మనకు ఒక లాభం కలగవచ్చు లేదా నష్టం కలగవచ్చు. ఎవరో బిజినెస్ అని ఎంటర్ అవుతారు, పార్ట్నర్షిప్ అంటారు, వాళ్ళని నమ్మి మనం ఏదో డబ్బు పెడతాం, లేకపోతే ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటాం, దానికి మనం రుణపడి ఉన్నాం, లేదా అది మనకు రుణపడి ఉంది సెక్యూరిటీ ఇవ్వడంలో. లేకపోతే ఒక అమ్మాయితో లేదా ఒక అబ్బాయితో పెళ్లి చేసుకున్నారు, అది కూడా రుణమే. లేకపోతే ఎవరికో మనం దానం చేసాం, రుణం. ఎవడో మనల్ని మోసం చేయాలి. అయితే ఇక్కడ మీరు అనిపించవచ్చు, ఏమంటే మరి మోసం చేసిపోయాడు కదా రుణమా అంటే, అక్కడ 2 రకాల విషయాలు జరుగుతాయి. ఒకటి, వాడు కావాలని ఒక కర్మని క్రియేట్ చేసుకోవచ్చు. పని కట్టుకొని మోసం చేశాడు మన మీద, అది సమ్ టైమ్స్ పోయిన జన్మలో చేసుకున్న మనం ఎవరినో మోసం చేసిన రుణమైనా అవ్వచ్చు, అవ్వచ్చు, లేదా వాడు మనల్ని మోసం చేయడం వల్ల ఒక కొత్త కర్మని వాడు మూట కట్టుకొని ఉండొచ్చు. అది ఎక్కడికి పోదు. వాడు కావాలని మనం మోసం చేస్తే వాడు ఎక్కడికి తప్పించుకోడండి. ఎలా ఉంటుందంటే, ఒక మనిషి ఒక గుడ్ కర్మ చేశాడు అండ్ ఒక బ్యాడ్ కర్మ చేశాడు అనుకోండి. ఈ గుడ్ కర్మకి ఒకటి క్రియేట్ అయి ఉంటుంది, బ్యాడ్ కర్మకి ఒక ఇది క్రియేట్ అయి ఉంటుంది. ఆ కర్మ క్రియేట్ అయి ఉండి ఆ కర్మ వాడిని వెంటాడుతూ ఉంటుంది, వీడిని వదిలిపెట్టదు. మీకు సిగ్నల్ దగ్గర ఒక్కొక్కసారి సిగ్నల్ అయిపోయాక అక్కడ ఏదో సరేలే క్యామ్ లేదు మనం తప్పించుకున్నాం అనుకోవడానికి ఎలా ఉంటుంది, అమ్మాయి బతికిపోయాం అనుకుంటాం. కానీ ఇది అలా ఉండదు. ఎవ్రీ సెకండ్ టు సెకండ్ రికార్డ్ అవుతూనే ఉంటుంది మీ కర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వీలైతే మంచి చేయాలి, లేదు కావాలని ఎవడైనా మనం ఉంచామా పని కట్టుకొని. ఒక్కోసారి ఇప్పుడు అలా కాదు, ఒక్కోసారి ఏమవుతుందంటే డాక్టర్ గారు పాపం ప్రయత్నిస్తాడు ఒక ఆపరేషన్లో, ఆయన కావాలని మనిషి అక్కడ పేషెంట్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వాలని అనుకోడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, అది ఫెయిల్ అవుతుంది. దట్ ఈజ్ నాట్ కర్మ. మీ ప్రయత్నం మీరు చేశాడు నిజాయితీగా, డాక్టర్ గారు చచ్చిపోయాడు, అది మీకు ప్రయత్నం, ఆయన చనిపోవాలని ఉంది, ప్రయత్నం చేశాడు. అలా కాకుండా పని కట్టుకొని తల్లిదండ్రులను చూడకపోవడం, లేకపోతే ఒకరిని కావాలని ప్లానెడ్గా, నొటోరియస్ క్రిమినల్స్ అంటారు, ప్లానెడ్గా వాడిని మోసం చేయడం, ఏవేవో చేస్తూ ఉంటారు పిచ్చిగా తెలియక. అది రికార్డ్ అవుతుంది అని చెప్తాను నేను. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీకు వెంటనే తీసుకెళ్ళి ఇంకో జన్మలో ఎక్కడ నువ్వు అనుభవించాలో అక్కడ అనుభవింపజేస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు అర్జునుడితో. ఇంకా అందులో డౌట్ లేదు. దీని గురించి నేను మీకు ఒక చిన్న వృత్తాంతం అన్నాగా చెప్తాను. ఒక ఊరిలో ఒక సిద్ధ పురుషుడు ఉండేవాడండి. ఆయన ఏంటంటే, ఈ జన్మతో అన్ని రుణాలు క్లియర్ చేసేసుకొని ఇంకా నేను భగవంతుల్లో ఐక్యమైపోవాలి, సంసార చక్రం నుంచి నేను బయటపడాలని ఆయన ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఏంటంటే ఆయన పని ఏం లేదు, చక్కగా శిష్యులు ఉండేవారు, పొద్దున్నే లేచాడా, చక్కగా కాలకృత్యాలు తెచ్చుకున్నాడా, వెళ్ళాడా, నది దగ్గరికి వెళ్ళాడా, ఆయన అక్కడ స్నానం చేసుకున్నాడా, కూర్చున్నాడు, జపం చేసుకున్నాడా. ఎందుకంటే జపం ఒకటే మనకి ఈ కాలచక్రం నుంచి బయటపడేసేది. ఒక మనిషి యొక్క జీవితం, ఆయన ఇప్పుడు మనిషిగా పుట్టాడు కదా, దేవతలు, యక్షులు, గంధర్వులు అంటారు, వీళ్ళందరూ ఒకప్పుడు మనుషులే. వీళ్ళ యొక్క పుణ్య బలం చేత యక్షుడు గాను, గంధర్వుడు గాను, దేవత గాను లెవెల్స్ మారుతుంటే, ఇప్పుడు సూర్య భగవాన్ ఉన్నాడు చూసారా, సూర్యుడు అనే ఒక ఎనర్జీ కూడా ఒకప్పుడు మనిషే, తపోశక్తితో అక్కడ దాకా చేరుకున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా అలా చేస్తే అలా వెళ్ళే 100% వెళ్తారు.
ఇప్పుడు అమ్మవారి లోకంలోకి వెళ్ళిపోయాడు మనిషి అంటారు. అక్కడికి వెళ్ళిపోతే ఇంకేముండదు, నారాయణ లోకం అంతా ఆనందమే ఉంటుంది, ఎవ్రీథింగ్. అంటే ఏంటి, నువ్వు చేసే గుడ్ కర్మల వల్ల వెళ్తావు, బ్యాడ్ కర్మలు చేస్తూ ఉంటే కింద లోకాలకు వెళ్ళిపోతుంటావు. ఓకే. అలా ఏంటంటే ఇక్కడ ఆ సిద్ధపురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన రోజు జపం చేసుకోవడం, చక్కగా ఏదైనా హోమం చేసుకోవడం, వేల పట్టున చక్కగా తినడం, మొత్తం అదే సాధువుగా ఆయన ఆయన మంచి చేయడం తప్పితే ఇంకోటి చేసేవాడు కాదు. ఒక ఆవిడ, ఒక స్త్రీమూర్తి అతనితో మాట్లాడాలని ఒకటే ఇదిగా ఉండేది. ఆవిడ అతనితో ఎలాగైనా మాట్లాడాలని. పాప ఆయన ఏమో పట్టించుకునేవాడు కాదు. ఇవన్నీ కాదు, ఈ హలోక ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ కాదు, ఈ లంపటాలన్నీ పెట్టుకోకుండా నేను భగవంతుడిని తప్పితే ఇంకోటి ఏం పట్టించుకోకూడదని ఆయన రోజు వెళ్ళేవాడు వచ్చేవాడు. ఆవిడ రోజు పాపం ప్రయత్నం చేసేది కానీ కనెక్ట్ అయ్యేవాడు కదా ఆయన. ఆయన ఎలా అయితే వెయిట్ చేస్తున్నాడో సేమ్ ఒక చెప్పులు కుట్టే అతను కూడా పాపం ఒకరోజు నిలబడ్డాడు, ఆయన వస్తే మాట్లాడదామని. అప్పుడు అడిగింది ఈవిడ ఆ చెప్పులు కుట్టే అతన్ని, ఏంటి ఎందుకు నిలబడ్డాడు అంటే, లేదండి నాకు సంతానం లేదు, స్వామివారిని ఏదో కలిసి ఏదైనా మార్గం తెలుసుకుందాం నిలబడ్డా. అంటే ఆయన ఎక్కడయ్యా బాబు, నేను కొన్ని రోజుల నుంచి వస్తున్నా, ఆయన మన వైపు చూడ ఆయన తిరుగుతూ ఉంటాడు. అయితే నేను నీకు ఉపాయం చెప్తా, నీకు సంతానం కలగడానికి ఉపాయం చెప్తా, నువ్వు అది చేయి ఖచ్చితంగా కలుగుతుంది అంట. అవునా చెప్పండి చెప్పండి అంటే, ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఎండాకాలం కూడా వస్తుంది మనకి. ఎండాకాలంలో మంచి మే మాసంలో మీరు కొత్త చెప్పులు, నువ్వు చెప్పులు వాడివిగా కొత్త చెప్పులు కుట్టి ఆయన వచ్చే తోవలో పెట్టేసాయి. కొంచెం దూరం, ఎలా అంటే ఆ నది నుంచి నడుచుకొని రావడానికి కాళ్ళు వేడెక్కాక ఎక్కడ దొరుకుతాయి అన్నట్టు ఉంటుంది, అక్కడ పెట్టేసాయి కరెక్ట్ ఎండాకాలం ప్రారంభమైనాక. అక్కడ నుంచి స్టోరీ అంతా ఆటోమేటిక్గా అది కలుస్తుంది అంటుంది ఆవిడ. నిజంగానే కరెక్ట్ ఎండాకాలం వస్తుంది, కొన్ని రోజులు లైట్ ఎండ ఉంటుంది, తర్వాత ఇంకా కాలు కాలిపోతుంటాయి. ఒకరోజు ఈయన జపం చేసుకుని మధ్యాహ్నం పూట వస్తుంటాయి. ఇప్పుడు కాళ్ళు కాలేటప్పుడు ఎలాంటిది కావాలి, ఎక్కడైనా ఒక మంచిది దొరికితే టక్కన పెట్టేసుకుంటాం. కొత్త చెప్పులు అమ్మయ్యా అని చెప్పి కాలు కాలుతున్నాయి కదా అని చెప్పులు వేసుకున్నాడు. వేసుకొని చెప్పులు ఎవరైనా మనం వేసుకుంటే వాళ్ళ ఇంట్లో మనం పిల్లడిగా పడతాం. చెప్పులు జస్ట్ చెప్పులు రుణం తీర్చడానికి ఒక అబ్బాయిగా వేసుకున్న వాళ్ళు వేసేసుకున్నాడు. చెప్పులు వేసేసుకొని, ఈ చెప్పులు ఎవరివి, ఈ చెప్పులు ఎవరివి అని పిలుస్తున్నాడు. ఆమె చెప్పింది ఆల్రెడీ. అతను చెప్పులు తీసుకున్నాక అడుగుతాడు ఎక్కడ రుణపడిపోతామో అని, ఈ చెప్పులు ఎవరు నువ్వేం పలక్కు సైలెంట్గా ఉండని చెప్తుంది. అలాగే పాపం ఆయన పిలుస్తాడు, ఎవరండి ఈ చెప్పులు ఇక్కడ వదిలేశారు, నేనేమో వేసుకున్నాను, నా కాలు కాలుతున్నాయి, దీన్ని డబ్బులు ఇచ్చేస్తాను ఎవరు అంటే ఎవ్వరు పలకరు. సరిగ్గా ఆయన ఏం చేస్తాడు, ఇంకెవరు పలకట్లేదు, ఏం చేస్తాం, ముందైతే కాలు కాలుతున్నాయి, ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ శిష్యుల్ని పిలుస్తాడు, అరే నేను ఇక్కడ చెప్పులు తెచ్చుకున్నా, ఈ చెప్పులు నాతోనే ఉన్నాయంటే నేను వాడికి రుణపడి వాడి ఇంట్లో పుట్టి వాడికి అంతా చేయాలి, నేనే ముందు ఈ జన్మ రాయిత్యం అవ్వాలని అనుకుంటున్నా, కాబట్టి మీరు వెళ్ళి, అసలు మన ఊర్లో ఎవరెవరు చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, ఎవడు పెట్టాడు అక్కడ ఆ చెప్పులు, అది తెలుసుకొని వాడికి 1కి 4 ఇంతలు డబ్బులు ఇచ్చేసినాడు. ఎందుకంటే ఇప్పటికే పెరిగిపోయింది, నేను వేసుకొని కొంతసేపు అయిపోయింది, టైం పెరుగుతున్నా కొద్ది దాని రుణం పెరిగిపోతుండదండి. నేను అందుకే ఏం చెప్తానంటే, ఇప్పుడు చాలామంది ఏదో జపాలో ఏదో పని చేయించుకుంటారు కదా, వెంటనే డబ్బులు ఇచ్చేయండి అంట. ఒక వ్యక్తితో పని చేయించుకున్నాం ఇంట్లో, డబ్బులు ఇవ్వకపోతే అది వడ్డీ 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 రుణం పెరుగుతుంటుంది, వాళ్ళకి తెలియదు పాపం, రేపిస్తాం నెక్స్ట్ మంత్ తీసుకో అంటారు. పాపం పని చేసినవాడు వాడెంత బాధపడతాడు. అప్పుడు ఒకవేళ మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి ఇస్తే సరిపోతుందా? సరిపోతుంది, కానీ నన్ను అడిగితే వీలైనంత వెంటనే ఇచ్చేయండి అంటే, మీ దగ్గర లేవు అప్పుడు తప్పేం కాదు. పాపం మీరే ఇబ్బందులో ఉన్నారు, రావాల్సిన అతను ఎవరో కమిట్మెంట్ ఇచ్చాడు ఇవ్వలేదు, చెప్పుకోవచ్చు బాబు నా దగ్గర డబ్బులు లేవు రాలేదు, ఒక 1 వీక్లో 10 డేస్లో ఇస్తాను, ఓకే. అప్పుడు అతను ఏంటంటే మనం ఇస్తామని తిప్పుతూ ఉంటే ఆ వ్యక్తి బాధపడతాడు కదా, అది కూడా మారుతుందండి, కర్మలోకి వస్తుంది. వెళ్తారు పాపం, శిష్యులు అందరూ వెళ్తారు, మొత్తం గాలింపు వేస్తారు, ఎక్కడ దొరకడు గురువుగారు, ఎవరు దొరకట్లేదు, ఏమిట్రా ఇది అని ఏం చేస్తాడు, ఆయన ధ్యానంలో కూర్చొని చూస్తాడు. ఈమె ఆ చెప్పులు కుట్టేవాడు, ఈ కర్మ మెల్లి వీళ్ళ ఇంట్లో పుట్టవలసింది మొత్తం తెలుస్తుంది. అరే నాకు తెలిసిందిరా, ఇదంతా ఒక ప్లాన్ వేసారు వాడు పిల్లల కోసం. ఇప్పుడు ఏం చేస్తారంటే, సరే ఓ పని చేద్దాం, శిష్యుడికి చెప్తాడు, నువ్వు బయట తాళం వేసుకొని ఉండు, నేను కూర్చొని పరకాయ ప్రవేశంలాగా నా ఆత్మను తీసుకెళ్ళి ఆమె కడుపులోకి వెళ్ళిపోతా, వాళ్ళ భార్య కడుపులోకి వెళ్ళి ఆ కర్మ ఏదో క్లియర్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తా ఈ జన్మలోకి. సాధ్యపడుతుంది అట్లా? అది ఆదిశంకరాచార్యులు వారు చేశారుగా, ఆదిశంకరాచార్యులు వారు సినిమా చూసారా మీరు? ఎందుకు ఆయన జీవితంలో కూడా ఉంది కదా, ఆయన రాజు యొక్క శరీరంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు. ఉండేది అలాంటి విద్యలు బోల్డ్ అని ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. మీకు కొన్ని హిమాలయ పర్వతాలు, అడవుల్లో సాధువులు ఉంటారు చూసారా, వాళ్ళకి కొన్ని విద్యలు ఉంటాయి. ఇప్పుడు పులులు ఉంటాయి, ఆ పులు వస్తే ఆ పులి కళ్ళ వైపు ఇలా చూస్తే ఒక మంత్రం చూస్తే పులా వెళ్ళిపోద్ది అతను ఏం చేయకుండా.
అలాంటివి చాలా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక విద్య ఉంటుంది. పులి వస్తే ఎలాగా, నక్క వస్తే ఎలాగా, ఒక ఎలిఫెంట్ వస్తే ఎలాగా, సెపరేట్ విద్యలన్నీ కూడా. ఓకే. వాళ్ళు జస్ట్ ఒక 5-11 ఆకులు తింటే ఆ రోజంతా 24 hours వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. మనం ఫుడ్ తీసుకున్నంత ఎనర్జీ ఉంటుంది. అలాగా అతను చూసొస్తాడు. నువ్వు ఎవరు వచ్చి అడిగినా గురువుగారు ఏంటంటే హిమాలయాలకు వెళ్ళిపోయాడని చెప్పి, నీకు అసత్య దోషం రాదు, నేనే చెప్తున్నాగా గురువుగా అనుకోవచ్చు నువ్వు. సరే గురువుగారు మీరే చెప్పారు అసత్యం మాట్లాడొద్దని, మరి ఎలాగా అని అనొచ్చు. నేను గురువుగా నేను చెప్తున్నాను కాబట్టి ఇది నా బాగు కోసం కూడా అది అసత్య దోషం నీకు రాదు, నువ్వేం భయపడకు, బయట ఉండి ఎవరు వచ్చినా గురువుగారు హిమాలయాలకు వెళ్ళిపోయారంటే తాళం వేసుకొని వెళ్ళిపోయారని కూర్చో అక్కడ బయట. సరే గురువుగారు అని వాడు తాళం వేసుకొని ఉంటాడు. ఈయన ఇంకా టక్కన ఆమె దీంట్లోకి వెళ్తాడు. అతను పరిగెట్టుకుని వచ్చి మీకు చెప్తాడు, అమ్మా మీరు చెప్పినట్టే మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయింది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అవునా, సరే ఓకే మనం పని చేద్దాం, అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు చూద్దామని వీళ్ళు వస్తారు. వస్తే శిష్యుడు ఏం చెప్తాడు, లేదు గురువుగారు హిమాలయాలకు వెళ్ళిపోయారు, లేరని చెప్పేస్తాడు. అవునా, అదేంటి మరి హిమాలయాల గురువుగారు వెళ్ళిపోతే ఇక్కడ ఎలా పుట్టాడు, ఈమెకి డౌట్ అనమాట. వాడు పుడతాడని తెలిసి ఈమెకి మొత్తం మీద పిల్లడు పుడతాడు. ఏమి తాగడు, ఆయనకేంటి జ్ఞానం ఉంటుంది. అంత చిన్నపిల్లడిగా ఉన్నా ఆయన మొత్తం తెలుసు కదా, ఆయన కావాలని వెళ్ళే వ్యక్తి కదా. నేను ఇక్కడ మళ్ళీ పాలు తాగిన ఏం చేసినా మళ్ళీ రుణపడిపోతా, ఇంకొక రుణం స్టార్ట్ అవుద్ది. అప్పుడు అతను చెప్తాడు మళ్ళీ ఈమెకి, అమ్మ అతను ఏమీ తాగట్లేదు పిల్లవాడు, ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి రాండి మీరు అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత ఆమెకు అర్థమైపోద్ది ఈయన పుట్టాడని. సంస్కృతంలో అడుగుతుంది, ఇతను చెప్పులు కుట్టేతను కానీ సంస్కృతం రాదు. అడిగితే ఆ సంస్కృతంలో రిప్లై ఇస్తాడు అంత చిన్న పిల్లవాడు. అని చెప్తుంది, నేనేనయ్యా, నేనే ఈయనకి అదేదో కొంచెం ఒక కక్షతో, నువ్వు మా వైపు చూడట్లేదు, ఈయన ఎలాగైనా సరే ఇది చేయాలని ఒక చిన్న సరదా అనుకోండి, కక్ష అనుకోండి, ఒక రకమైన తుంటరి పని నేను ఒకటి చేశాను, దానివల్ల మీకు ఈ జన్మ వచ్చింది, నాకు తెలుసులే అంటాడు. ఇప్పుడు మరి ఏంటంటే ఓ పని చేయి, ఆవు పాలు తీసుకురా, ఆవు పాలు తాగితే నేను రుణపడను. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వస్తారు చూసారు, అయినా సాధువులు వాళ్ళు ఏమి తీసుకోరు, ఆవు పాలు ఇవ్వండి అమ్మ అంటారు. అంటే వాళ్ళు రుణగ్రస్తులు అవ్వరని. ఆవు పాలకి ఆ దోషం లేదనమాట, ఉండదు. అప్పుడు ఆవు పాలు రోజు తీసుకొచ్చి ఇస్తుంటది, ఇక పెరుగుతాడు ఆవు పాలతోనే. ఇంకేం తీసుకోడు, ఒట్టి ఆవు పాలే తీసుకొచ్చి. ఇంకా ఆ పిల్లవాడు మొత్తం పూర్వజన్మలో ఒక ఇది కదండి, సిద్ధుడు కదా, సిద్ధ పురుషుడు. అతని లక్షణాలు ఎలా ఉంటాయి, చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ లింగాలు చేసుకుని వాటికి అభిషేకం చేయడం, ఇట్లాంటివన్నీ తండ్రి చూస్తాడు. ఏమిట్రా వీడికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అంతసేపు లింగాలు అంటాడు, స్తోత్రాలు అంటాడు, చెప్పులు కుట్టేవాళ్ళు. సరే మొత్తం మీద ఆ చెప్పులు కుట్టే అతనికి రాత్రి సమయంలో దండోరా వేసేది కూడా ఉంటుంది. రాత్రి అప్పుడు చూడండి దొంగలు తరమడానికి డప్పు కొట్టి. ఒక రోజు అనుకోకుండా అతనికి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు అంటాడు ఆయన భార్యతో, ఎలాగే ఇప్పుడు నేను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి, ఇక్కడ దండోరా వేసేవాడు ఎవరు ఉంటారంటే, ఎందుకంటే మన అబ్బాయి ఉన్నాడు కదా వాడు అసలు మీరు వెళ్ళండి అంటుంది. సరే నాన్న నేను వేస్తా అంటాడు. దండోరా వేస్తే ఎలాంటి మాటలు పలుకుతాడంటే, అసలు మనకి చూడండి ఆత్మే మూలము, మనం అనవసరమైనటువంటి వాటిల్లో వెంపర్లాడుతుంటాం, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినవన్నీ చెప్తూ తిరుగుతుంటాడు. రాజు వింటాడు, ఏమిట్రా ఒక డప్పు కొట్టి దండోరా వేస్తూ రాత్రి అప్పుడు కాపు కాసేవాడి నోటి నుంచి ఇంత బ్రహ్మజ్ఞానం మాటలా అని పొద్దున్నే లేచి, రాత్రి ఎవడు కాపు కాసిన ముందు తీసుకురాండి అంటాడు. అంతట్లో వాళ్ళ తండ్రి వస్తాడు, అరే రాజు పిలుస్తున్నాడు రా, ఏం చేసేవారా నువ్వు రాత్రి అంటే, నేనేం చేయలేదు. కాదురా రాజు పిలుస్తున్నాడు ఏదో ఉంది. ఇద్దరు వెళ్తారు, పెట్టేవరా నువ్వు అని ఇద్దరు వెళ్తారు. వెళ్ళినప్పుడు రాజుకు సంస్కృతం వచ్చు కదా, ఏమిటి మీరు ఎవరు అంటే మా అబ్బాయి. అప్పుడు సంస్కృతంలో చెప్తాడు ఆ పిల్లవాడు, నువ్వేంటి ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను పోయిన జన్మలో నేను ఒక సిద్ధుణ్ణి, ఇదంతా స్టోరీ చెప్తాడు. ఇగో ఈ దిక్కుమాలని ఆవిడెవరో ఇతనికి ఒక ప్లాన్ ఇచ్చింది, తద్వారా నేను ఇక్కడ పుట్టవలసి వచ్చింది, కానీ నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా రుణం తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి, మరి ఎలా తీర్చుకుంటావు నువ్వు అని అడుగుతాడు రాజు. ఇప్పుడు నువ్వు పిలిచావుగా, ఏదో బహుమతి ఇస్తావు, నన్ను అప్రిషియేషన్ కోసం పిలిచావు, ఏదో ఒక బహుమతి నాకు ఇస్తావు కాబట్టి నగలో లేకపోతే బంగారు నాణాలో ఇస్తావు, అవి ఇచ్చేసాను అనుకో ఈయనకి నా రుణం తీరిపోతుంది. మరి రాజుకు రుణపడడం మళ్ళీ ఆయన దగ్గర ఆయన అప్రిషియేషన్ తో ఇస్తున్నాడు, బహుమతిగా ఇస్తున్నాడు కాబట్టి దోచుకోవడమో లాక్కోవడమో రుణం అవుతుంది. మీరు బహుమతిగా ఇచ్చేది రుణం అవ్వదు. ఓకే, అంటే ఆయన టాలెంట్కి ఈయన ఇస్తున్నాడు కదా. మనం కొనుక్కుంటాం కదా ఏదైనా టాలెంట్ కొనుక్కో, అది రుణం ఎందుకు అవుద్ది, దానికి చెల్లించేసాం, గుర్తింపు పనికి ఇచ్చేసాం. అలా అయితే ఇంకా అన్ని పనులకి డబ్బులన్నీ ఇంకా అలా రుణాలు అయిపోతాయి.
అంటే ఆమె ఒక మాట చెప్తుందండి పిల్లడు పుట్టిన తర్వాత, ఉమ్, నువ్వు పొరపాటును వాడి దగ్గర నుంచి ఏమీ తీసుకోవు, తీసుకున్నావా మళ్ళీ అయిపోద్ది వెళ్ళిపోతాడు అంటే చెప్తుంది. అందుకని ఇతను తీసుకుని వాళ్ళ నాన్నకి ఇస్తుంటే తీసుకుని అమ్మ నేను తీసుకుంటారా అంటుంటాడు. మరి ఇది ఎక్కడ గొడవరా, ఇప్పుడు ఈయనకి ఇస్తే తీసుకోవట్లేదు ఆ, అని మొత్తం మీద ఇంటికి వెళ్తారు. ఒకరోజు సడన్గా ఉమ్, ఆ ఊరంతా తగలిపోద్ది. తగలిపోయేటప్పుడు వీళ్ళ ఇల్లు కూడా తగలబడిపోతుంటే అప్పటికప్పుడు ఒక ప్లాన్ వేసి ఉమ్, చేతికి ఇచ్చేస్తాడు అన్న ఆ ఇంట్లో సామాన్లని బయటికి ఇచ్చాడు. ఆ. ఇగో నాన్న తీసుకొని నీకు ఇచ్చేస్తున్నా అని ఇస్తాడు. ఉమ్. అప్పుడైతే హడావిడిలో ఉంటాడు కదా, అవును, ఇలా తీసేసుకుంటాడు. తీసేసుకోగా టప్ అని ఆ పైన మొత్తం ఇలా పడిపోద్ది. అక్కడికి సమాప్తం అయిపోయి అక్కడి నుంచి ఆత్మ మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది. వచ్చేసి అమ్మయ్య అమ్మయ్య నేను బయటకు వచ్చేసానని అప్పుడు మళ్ళీ ఆ శిష్యుడు తలుపు కొట్టి బయటకు తీయమని, అరే నాది అయిపోయిందిరా అంటే ఏమిటి, ఒక చెప్పులు వేసుకుంటేనే కొడుగ్గా పుట్టాలి. మనం తెలియక ఎంత రుణపడిపోతున్నామో ఒకసారి ఆలోచించండి. నిజంగా. ఎన్ని చేస్తాం రోజు ఇట్లాంటి పనులు. ఎన్ని చేస్తాం. కొంతమంది అయితే నాకు నవ్వు వస్తుంది. అంటే సరే ఓకే, ఈ మధ్య నేను గమనించాను కదా, ఉమ్, గణపతుల దగ్గర భోజనాలు పెడుతుంటారు. అవును. వాళ్ళు పాప అన్నదానం అనే దాంతో పెడుతుంటారు, తప్పేం లేదు. ఉమ్, ఇంట్లో ఆల్రెడీ ఉండి కూడా ప్రసాదం అనే భావంతో వెళ్ళడం ఇస్ డిఫరెంట్. అవును అవును, ఏం వండుతాం పోయి తినేసొద్దాం. తినేసొద్దాం ఇదే ధోరణి ఎక్కువగా ఉంది. అయ్యో నేను కొంతమందిని చూశానండి, ఆ, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ పక్కన ఇల్లులు ఉంటాయి, వాళ్ళు ఏం వండుకుంటాం పోయి తినేసొద్దాం ఉమ్, అంటే నువ్వు ఆ భావంతో వెళ్ళకు. నీ ఫ్రెండ్ పెళ్ళి పాపం వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అంటే నువ్వు, నేను అందుకే ఏం యాక్చువల్ చాలామంది కూడా పుణ్యక్షేత్రాలకు వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదాన సందర్భాలు జరిగినప్పుడు మళ్ళీ నీ వంతు నువ్వు డబ్బులు ఇచ్చేసేయాలి, అక్కడ ఉమ్, ఉండిలో వెయ్యాలి. లేకపోతే నువ్వు రుణపడిపోతావు. అక్కడ రుణపడిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో నిన్ను జన్మలు 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 తిరుగుతూనే ఉంటావు. ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఉమ్. కొన్నిసార్లు కొంతమంది ఒక రుణం తీర్చుకోవడం కోసం పుడతారు. ఓకే ఓకే. ఆ రుణాలు తీర్చుకోకపోతే ఈ జన్మల్లో తిరుగుతూనే ఉండాలి. ఇది మన శాస్త్రంలో ఉన్నటువంటి అంశం. ఇది సత్యం నేను చెప్పేది. గుళ్ళ దగ్గర పోయినప్పుడు ఒకరి చెప్పులు ఒకరు వేసుకొని పోవటము. పిచ్చి పనులని చేస్తాడు. వాడికి తెలియదు పాపం, వీడు పోయి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒడిగం చేయాలి. వీళ్ళేమో నా చెడిపోయిందిలే చెప్పులు పోయి అనుకుంటారు. చనిపోయింది అనుకుంటారు. కర్మ కదా. ఇప్పుడు చెప్పులు అంటే ఏంటి, శని, అవును. సాటర్న్ రిజల్ట్ దానికి. ఉమ్, సాటర్న్ అంటే ఏంటి, కర్మ. కర్మ వాడి కర్మ ఇంకోటి పట్టుకుపోయాడు. అంతే. అయ్యో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉమ్, ఎవరో తిడుతుంటారు. ఇప్పుడు మనకెందుకు యూట్యూబ్లో కూడా కింద ఏదో కామెంట్ పెడుతుంటాడు చూసారా, పిచ్చి అవునవును. పిచ్చిగా. అవునవును. మనలో ఉండే బ్యాడ్ కర్మ వాడు అనుభవిస్తాడు కామెంట్ పెడితే. ఉమ్, తెలియదు పాపం. నేను నవ్వుకుంటా వేరే వేరే ఛానల్స్లో చాలా మందికి. ఇప్పుడు పాపం యాంకర్ ఏదో అడుగుతుంది, ఎప్పుడో పొరపాటున ఏదో చున్నీ వేసుకోదు, లేకపోతే ఏదో కట్టుకోదు. ఉమ్. అమ్మ నువ్వు బొట్టు పెట్టుకోలేదు, ఆ, నువ్వు కామెంట్ చేస్తారు. చేస్తాను. నాకు ఎంత నవ్వు వస్తుంది అంటే, అవును ఎలా అంటే పట్టించుకోకపోతే పర్లేదు, యాంకర్ కానీ చెప్పే వ్యక్తి కానీ. అవును. బాధపడ్డారంటే ఆ కర్మ వాడు అనుభవించాలి. ఓ. ఛీ, ఏమిట్రా ఈ జనం, నేను ఇంత క్వశ్చన్స్ అడిగితే అది పట్టించుకోకుండా, ఆ, బొట్టు అసలు కంటెంట్ పెట్టుకోలేదు, ఏం చెప్తున్నాం అనేది బొట్టు పెట్టుకోలేదు, వింటున్నారా లేదా తెలియదు. చెవులు పెదవి పెట్టుకున్నావు, చెవులు కింద పెట్టుకున్నావు, గాజులు ఎందుకు వేసుకోలేదు, ఇవన్నీ అడుగుతారు. ఏమిట్రా వీడు కంటెంట్ చూస్తున్నాడు ఏమిటని చివుక్కు మనదనుకోండి, కర్మ. పట్టించుకోకపోతే ఏం లేదు మళ్ళీ. నిజమే, వాస్తవం. ఇలాంటివి చాలా సార్లు నిజంగానే కమెంట్స్ చాలా మంది యాంకర్లు అంటారు, గురువు గారు ఏమిటండి మాకు ఈ బాధలు. అవును. కొన్నిసార్లు యాంకర్ని తిట్టేస్తారు. ఉమ్, ఇదేదో అసలు బండబూతులు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అవును. అంటే మొత్తానికి ఏది ఇస్తే అది రిటర్న్ వస్తుంది అన్నట్టు ఖచ్చితంగా టైం ఖచ్చితంగా వస్తుంది. పట్టినా. మీరు మంచి చేస్తే మంచి కూడా వస్తుందండి. ఉమ్, మనం ఒక మంచి చేసాం, కుక్కకి పాపం రోడ్డు మీద ఉంది, ఒక ఫుడ్ పెట్టాం. ఒక పాపం బేదవాడు ఆకలితో అలమటిస్తున్నాడు, వాడికి ఏదో పెట్టాం. మళ్ళీ అపాత్ర దానం చేయొద్దని చెప్తుంది శాస్త్రం. అంటే ఎవడో వచ్చి నాటకాలు వేస్తుంటారు చూడండి, అయ్యా మాకు ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవు అని ఫ్యామిలీతో తిరుగుతుంటారు సిటీలో చూడండి, వాడికి ఇస్తే శుభ్రంగా సాయంత్రం అవగానే శుభ్రంగా తాగి పడుకుంటాడు. అవును. పనే అది. అట్లా ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయి నిజంగా అవసరం కోసం ఎవరన్నా అడిగినా ఇవ్వాలని అనిపించట్లేదండి. తెలియట్లేదు అసలు ఏది నిజమే. ఎందుకంటే నిజంగానే ఫ్యామిలీ వచ్చి అవును తప్పిపోయో లేకపోతే డబ్బులు పోయో నిజంగా అడుగుతున్నాడా, అవును. ఇదే సెటప్ గా తిరుగుతున్నారా అనేది మనకు అర్థం కాదు. అయినా ఇవాళ రేపు పర్సు పోయింది అని చెప్పి అడిగితే అసలు ఎంతవరకు నమ్మాలి? ఫోన్ పేలు గూగుల్ పేలు వాడుతున్నారు కదా. అంటే ఎంత చదువు లేని వాళ్ళైనా మాక్సిమం ఇంట్లో వాళ్ళు నేర్పిస్తే ఆ ఫోన్ పే కనీసం ట్రాన్సాక్షన్ చేసే అంత నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లా నమ్మాలి అసలు
మనసులో అనిపిస్తుంది నిజంగా. అనిపిస్తుంది నిజంగా. ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో వచ్చినా అంటే లోకం అలా అయిపోయేసరికి మనం దేన్ని నమ్మలేకపోతున్నాము, నిజమైన వ్యక్తికి మనం సహాయం చేయలేకపోతున్నాం. కరెక్ట్ అండి, అవును. కొంచెం అంటే మనం ఎరుకతో ఉండి ఆ కనిపెట్టే చిన్న నాలెడ్జ్ ఉంటే కనుక ఇంకా ఎలా అంటే ఇంక సరే ఏదో 10 రూపాయలు ఇచ్చారు బాబు, నాకు నువ్వు చెప్పేది నమ్మకం, నమ్ముతున్నామో లేదు సంబంధం లేదు, నాకు ఇవ్వాలనిపించి ఇచ్చామంతే, ఇంక వదిలేయడమే అంతే. మనకి ఇవ్వాలనిపిస్తే. అవును, కొన్నిసార్లు అయితే నడుచుకుంటూ ఒకసారి వచ్చిన ఇలాగే మా కాళ్ళు ఫ్రెండ్ పట్టుకొని లాగుతారు. ఒకసారి అయితే మీకు ఒక సంఘటన చెప్తా. ఒకసారి ఇట్లాగే బస్ స్టాండ్లో ఉన్నాం మేము మా ఫ్రెండ్, ఇట్లాగే వచ్చాడు ఆయన. సార్ మాది పోయింది సార్, మీ ఫ్యామిలీతో వచ్చామంటే, ఆగు నీకు టికెట్లు తీసి బస్ ఎక్కిస్తా అంటే వద్దు 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 వద్దు. ఏ ఊరు వెళ్ళాలో చెప్పు, ఆ ఊరు టికెట్ తీసి నీకు బస్ ఎక్కిస్తాను. వద్దు వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ అని వెళ్ళిపోయాడు. అంటే అది ఫ్రాడ్ ఇక్కడ. అవును, చాలా మంది ఇట్లనే చేస్తారు. ఫుడ్ విషయంలో కూడా పొద్దున్న నుంచి తినలేదు, నిన్న నుంచి తినలేదు అంటారు. తినిపిస్తా అంటే నిజంగానే ఫుడ్కి ఇబ్బంది ఉన్నవాడు నిజంగానే వెళ్ళి తింటాడు నిజంగానే పాపం. అవును, అలాగేదంటే వద్దు సార్ నేను తినేసినా సార్ అంటాడు. వేరే ప్లాన్ ఇచ్చాడు. అంతే అంతే, డబ్బులు జమ చేసుకోవడం కోసం. చాలా చక్కటి వివరణ అండి నిజంగా. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న జ్ఞానోదయం అనేది కలుగుతుంది వీడియోతో అనిపిస్తుంది. అంటే కర్మలు బ్యాడ్ కర్మలు చేయొద్దు, కర్మలు పెంచుకోవద్దు అని నా ఉద్దేశం. అంతే అంతే అంతే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.